Let us study the very interesting topic today, how to resist the devil. ఈ దినమందు మరి అందరికి కూడా అవసరమైనటువంటి ఒక అంశమును గురించి మనం ధ్యానించుకుందాం. అపవాదిని ఎలా ఎదిరించాలి? Everybody struggles with the devil some or other way. ఏదో ఒక విధంగా అపవాది నుండి అనేక మంది బాధపడుతూ ఉన్నారు. Some people even blame devil for the problems in their lives. వారి జీవితాల్లో కలిగేటువంటి సమస్యలను బట్టి వారు అపవాదిని కారణముగా చెబుతూ ఉన్నారు. Now let us study how to resist the devil. అపవాదిని ఏ విధంగా ఎదిరించాలో ఇప్పుడు ధ్యానించుకుందాం. We all know the scripture, James chapter 4 verse 7 says, "Submit yourselves therefore to God." యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము మనందరికి కూడా తెలుసు, దేవునికి లోబడి ఉండుడి. When we study the scripture, we must study carefully. మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. Please turn with me 2 Timothy chapter 2 verse 15. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి తీద్దాం. Paul clearly says, "Study to shew thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth." దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. So you must be careful to rightly divide the word of God. దేవుని వాక్యమును సరిగా విభజించుటకు మనము జాగ్రత్త పడాలి. Not according to our convenience, మనకు అనుకూలతను బట్టి కాదు, not for our selfish motives, మనకు అనుకూలంగా ఉన్న విధంగా దాన్ని అర్థం చేసుకోవడం కాదు, but rightly divide the word of the truth. అయితే సత్య వాక్యమును సరిగా మనము విభజించాలి. In this scripture, the Bible says, "Submit yourselves therefore to God, resist the devil and he will flee from you." If we see this, what is a key word in this scripture? ఈ యొక్క వాక్య భాగములో మరి మూల వాక్య భాగముగా ఏముంది? Is it resist the devil? అపవాదిని ఎదిరించుడనా? Many people think that resist the devil is important word in this sentence. ఈ వాక్య భాగములో అనేక మంది అపవాదిని ఎదిరించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని అనుకుంటూ ఉంటారు. But if you study carefully, the key word in this verse is, "Submit yourself therefore to God." అయితే ఈ యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవునికి లోబడి ఉండుడి అని చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి. Everybody wants to resist the devil. అందరూ కూడా అపవాదిని ఎదిరించడానికి ఇష్టపడతారు. And many people wanted to see the devil will run. మరి వారి యొద్ద నుండి అపవాది పారిపోవడం చూడడానికి అనేక మంది ఇష్టపడుతూ ఉంటారు. But the condition is you must submit your life to God in order to resist the devil. అయితే అపవాదిని యొద్ద నుండి పారిపోవుటకు మొదటగా నీవు దేవునికి లోబడి ఉండవలసి ఉంది. If you have not submitted your life to God, you cannot resist the devil. నీవు దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే అపవాదిని నువ్వు ఎదిరించలేవు. Even if you resist the devil, he will not flee because you are not submitted to God. నీవు ఎదిరించినప్పటికీ అపవాదిని యొద్ద నుండి పారిపోడు, ఎందుకంటే నీవు దేవునికి లోబడి ఉండలేదు. So the key word is submit yourselves to God. కాబట్టి ఈ యొక్క వాక్య భాగములో మూల వాక్యం ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి. Let us see, the scripture says interestingly that we must flee from certain things in order to see the devil will flee from us. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అపవాది మన ఎదురు నుండి పారిపోవటకు మనము కొన్ని విషయం నుండి పారిపోవలసి ఉంది. We have to study this. We must flee from certain things in order to see the devil will flee from you. అపవాది మన ఎదురు నుండి పారిపోవటకు మనము కూడా కొన్ని విషయముల నుండి పారిపోవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. If you see the scripture, 1 Corinthians chapter 10 verse 14, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే it clearly says, Paul wrote to Corinthians, "Brethren, flee from idolatry." అక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, విగ్రహముల నుండి దూరముగా పారిపోవుడి. You must flee from idolatry in order to see that devil will flee from you. అపవాది యొద్ద నుండి పారిపోవుటకు మొదటగా విగ్రహముల నుండి పారిపోవలసి ఉంది. We know idol means not literally idol. Whatever you love more than God, it is idol in your life. విగ్రహములు అంటే విగ్రహములనే కాదు కానీ నీ జీవితంలో దేవుని కంటే నీవు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదంతా కూడా ఒక విగ్రహముగా ఉంటూ ఉంది. Sometimes your wife, your children, sometimes the worldly things, whatever takes in your life more than God is an idol. కొన్ని సందర్భాల్లో నీ యొక్క భార్య లేకపోతే పిల్లలో లేకపోతే దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహంగా ఉంటుంది. We are studying the word of God that we must flee from certain things in order to see the devil will flee from you.
అపవాది మన నుండి పారిపోనట్లుగా మొట్టమొదటగా మనము కొన్ని విషయాలు పారిపోవాలని దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తున్నాం. The second point that we must flee from is, it is written, 1 Corinthians chapter 6 verse 18. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో రెండవ విషయముగా మనము పారిపోవాల్సిన వాక్య భాగాన్ని చూస్తాం. Here it is very clearly stated, flee from fornication. జారత్వమునకు దూరముగా పారిపోవడం అనేటువంటి మాటని ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. First of all, we must flee from idolatry. మొట్టమొదటిగా మనము విగ్రహారాధన నుండి పారిపోవాలి. That is according to 1 Corinthians chapter 10 verse 14. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. Secondly, we must flee from fornication. రెండవదిగా మనము జారత్వము నుండి దూరముగా పారిపోవాల్సి ఉంది. Thirdly, the Bible says you must flee from the love of money according to 1 Timothy chapter 6 verse 11. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచన ప్రకారముగా మనము ధనాపేక్ష నుండి పారిపోవాల్సి ఉంది. Fourthly, we can see we must flee from youthful lust according to 2 Timothy 2 verse 22. నాలుగవదిగా మనం చూసినట్లయితే తిమోతికి రాయబడినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వచన ప్రకారముగా మనము యవనేచ్ఛల నుండి పారిపోవాల్సి ఉంది. Fifthly, we can see we must flee from the voice of strangers. ఐదవదిగా మనం చూసినట్లయితే అన్యుని స్వరము నుండి లేకపోతే అన్యుని నుండి మనం పారిపోవాలని వాక్యం చెబుతోంది. When the Lord Jesus Christ was speaking about sheep in John chapter 10, యేసు ప్రభువు వారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు he said, when the sheep hear the voice from a stranger, they will not follow him, but they will flee from him. ఆ గొర్రెల గురించి యేసు ప్రభువు అంటూ ఉన్నారు, అన్యుల స్వరమును గొర్రెలు విన్నప్పుడు అవి అతన్ని ఎంత మాత్రము వెంబడింపక అతని నుండి అవి పారిపోతాయని చెబుతూ ఉన్నారు. If you are a true child of God, ఒకవేళ నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే whenever you hear something, some voice against the word of God, you must flee from it. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా ఏదైనా స్వరాన్ని నీవు విన్నప్పుడు అక్కడి నుండి నువ్వు పారిపోవాల్సి ఉంది. We hear so many things in this world. ఈ యొక్క ప్రపంచంలో మనం అనేక విషయముల గురించి వింటూ ఉన్నాం. Sometimes even our own brothers say it's okay if we do this and that. మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసినప్పటికీ పర్లేదని చెప్పి మన సహోదరులు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కొన్ని Sometimes సందర్భాల్లో. we are constrained by our own people to compromise with this world. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఈ యొక్క లోకంతో రాజీ పడినట్లుగా ప్రేరేపించబడుతూ ఉంటాం. But Paul said, be not compromised with this world, అయితే పౌలు అంటున్నాడు, ఈ యొక్క లోకంతో రాజీ పడకము, but be transformed by the renewing of your mind, that you may prove what is the good and acceptable and perfect will of God. దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటిది ఆయన యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చే వారిగా ఉండాలని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. If you want to prove that you are a child of God, if you want to prove that Jesus is only God, you must not compromise with this world. నీవు దేవుని నిజమైనటువంటి బిడ్డవని యేసు ప్రభు యొక్క కుమారునిగా నువ్వు రుజువుపరుచుకోవాలంటే నీవు యొక్క లోకముతో రాజీ పడకూడదు. You must submit only to the voice of God, that is the word of God. దేవుని యొక్క స్వరానికి అనగా దేవుని యొక్క వాక్యానికి మాత్రమే నీవు లోబడవలసి ఉంది. The sheep, when they hear strange voice, it says they will flee from యేసు him. ప్రభు అంటున్నాడు, గొర్రెలు మరి అన్యుని స్వరాన్ని విన్నప్పుడు అవి అతని నుండి పారిపోతాయి. So when you hear some voice like idolatry in your life, or fornication, or love of money, or lust of youth, you must flee from them. నీ జీవితంలో విగ్రహారాధన నుండి, జారత్వము నుండి, యవనేచ్ఛ నుండి, ధనాపేక్ష నుండి నీవు పారిపోవలసి ఉంది. Because you hear this voice regularly. ఎందుకంటే ఈ యొక్క స్వరాల్ని నీ జీవితంలో నీవు వింటూనే ఉంటావు. And many children of God faced all the same temptations. దేవుని యొక్క బిడ్డలు అనేక మంది ఇటువంటి శోధనలు ఎదుర్కొని ఉన్నారు. You know, Joseph, when he had faced a temptation from Potiphar's wife, యోసేపు పాత నిబంధనలో మనం చూసినట్లయితే పోతీఫరు భార్య ద్వారా అతడు శోధించబడినప్పుడు he told her, how can I do this great wickedness against my God? నా దేవునికి వ్యతిరేకముగా ఇట్టి ఘోర పాపము నేను ఏ విధంగా చేయగలనని చెప్పి అక్కడ యోసేపు You అంటున్నాడు. must have the determination that you should not do anything that is against God. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయకూడదు అన్నటువంటి తీర్మానమును నీ జీవితంలో కలిగి ఉండాలి. If you determine, if you take that decision, then you will have authority to resist the devil. ఆ విధమైనటువంటి తీర్మానమును నీ జీవితంలో నీవు చేసుకున్నప్పుడు అప్పుడు అపవాదిని ఎదిరించుటకు నీవు శక్తిని పొందుకుంటావు. Remember, the authority lies in submission.
ఎందుకంటే శక్తి అన్నటువంటిది నీవు దేవుని వాక్యానికి లోబడుటలో ఉంచు ఉంది. As you obey the Lord, you will have authority from the Lord. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడు దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు. If you compromise with this world, you will lose your authority. ఒకవేళ నీవు ఒక లోకంతో రాజీ పడినట్లయితే నీ యొక్క అధికారాన్ని నీవు కోల్పోతావు. So you must submit to God. కాబట్టి నీవు దేవునికి లోబడవలసి ఉంది. Then resist the devil, అప్పుడు అపవాదిని ఎదిరించుము, and he will flee from you. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. We know devil is around everybody. మనందరికి కూడా తెలుసు అపవాది మన చుట్టూ ఉంటూ ఉన్నాడు. The Bible says, as a roaring lion, he walks around you. బైబిల్ చెబుతూ ఉంది కదా, అపవాది గర్జించు సింహం వలె ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. The purpose of devil is to devour your faith. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క విశ్వాసమును మృంగివేయాలని. You must know this fact. ఈ యొక్క నిజాన్ని నీవు తెలుసుకోవాలి.